హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తీక్ వ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. ఈ వ్లాగ్ అయితే బాగుంటుంది, స్కిప్ చేయొద్దు ప్లీజ్. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో అయితే మాత్రం ఫస్ట్గా అయితే నేను మార్నింగ్ వ్లాగ్ అండి ఇది. మార్నింగ్ ఏం చేస్తాను, పూజ చేశాక ఏం చేస్తాను అన్నీ ఇందులో డీటెయిల్ చెప్తాను. సో స్టార్టింగ్ అయితే ఇలా 5:30 అయ్యింది నేను లేచేసరికి. బయట కొంచెం క్లైమేట్ కూడా చాలా బాగుంది, చల్లగా ఉంది. నైటే వాష్ చేస్తాను బట్టలు, అవి నిన్నటివి. సో ఆరబెట్టాను బయట. ఏ పనైనా సరే ముందుగానే చేసుకుంటాను. ఒకరోజు పూజ ఉంది, పూజ చేయాలి అనుకుంటే వెళ్ళాలి, ఏదైనా ఒకేషన్ ఉంది అంటే నేను నైటే మొత్తం అన్నీ కంప్లీట్ చేసేస్తాను, గచ్చులు ఒత్తిడంతో కలిపి. సో నేనైతే నైట్ అంతా పని అయితే కంప్లీట్ చేసేసాను. మార్నింగ్ లైట్గా లేచి కొంచెం కాసేపు ఊడ్చేస్తాను. జస్ట్ తర్వాత ఇంకా నా తెల్లవారిన ఎర్లీ మార్నింగ్ బ్రష్ అన్నీ చేసిన తర్వాత మిగతా పనులన్నీ స్టార్ట్ చేస్తానండి. బ్రష్ అయితే అయిపోయింది, ఇప్పుడు జాడు చీపురు తీస్తున్నాను చీపురు కొట్టడానికి. మన ఆడవాళ్ళకి ఎంత పని చేద్దామన్నా త్వరగా చేసేస్తామన్నా సరే అది అంతే లెందీగా అవుతుంది కదా ఫ్రెండ్స్. సో నాకు కూడా అంతే, ఎంత త్వరగా చేస్తానో నైటే కంప్లీట్ చేస్తాను. ఏదైనా వర్క్ ఉందంటే మాత్రం మా వారికి అడ్వాన్స్గానే ఉండాలి. తను చెప్పే టైం కన్నా వన్ మినిట్ అనకూడదు, ఒక అరగంట ముందే రెడీ అయ్యి ఉండాలి. ఎక్కడికైనా వెళ్ళాలి అని చెప్పారంటే ఇంకా అరగంట ముందే అన్నీ సెట్ చేసేయాలన్నమాట నేనైతే. అలా అయితేనే తనకి నచ్చుతుంది, లేదంటే ఇంకా తెలిసిందే కదా హస్బెండ్స్ ఫైర్స్ అందరికీ. సో మార్నింగ్ బయట అంతా లోపల అంతా ఉడిచేసాను. ఇల్లు అయితే ఇలా క్లీన్గా పెట్టేశాను. ఇల్లు ప్రశాంతంగా నీట్గా, మంచాలు, దివాన్లు, కుర్చీలు అన్నీ నీట్గా ఉంటే చాలా నచ్చుతుంది నాకైతే మాత్రం. ఎవరికైనా అంతే, పిల్లలు ఇక్కడ అక్కడ పడేస్తే నచ్చదు కదా. సో స్నానం అయితే చేసేసాను. స్నానం చేసి బొట్టు పెట్టుకుంటున్నాను దీపం పెడదామని. సో ఒక సైడు దీపం పెట్టుకుంటాను, ఇంకొక సైడ్ ఏమొచ్చి దేవుడి సామాన్లు అన్నీ తోముతూ ఉంటాను. ప్రజెంట్ అయితే నేను రెడీ అవుతున్నాను. స్నానం చేసిన వెంటనే నాకు బొట్టు కాటుక అన్నీ పెట్టుకున్న తర్వాతే ఏ పనైనా చేస్తాను, లేదంటే నాకు నచ్చదు. అలా కొంతమంది ఏంటంటే స్నానం చేశాక దేవుడి దగ్గరికి వెళ్తారు, ఆ ముందు మనం సుమంగలిగా అన్నీ పెట్టుకున్న తర్వాతే దేవుడికి వెళ్ళి పూజించాలని నా అభిప్రాయం. సో మా వారైతే వచ్చారు పిటి నుంచి, దానికోసమని చాయ్ పెడుతున్నాను. చాయ్ అయ్యేలోపు అది చాయ్ పత్తా అండి, అది ఆఫ్ చేస్తే చాలు, టీ చాలా బాగుంటుంది. కొంచెం అరమా అంతా దానికి చాలా బాగా వస్తుంది అనమాట. అందుకనేసి నేను దాన్ని క్రష్ చేసి వేస్తున్నాను టీలో అయితే మాత్రం. ఇంకా ఈలోపు రాత్రి రూపీస్ పెట్టేసుకున్నాను ఇడ్లీ బ్యాటర్ని. ఎక్కడ చూసినా చీమలేనండి, చీమలు ఈ దండయాత్ర చేస్తాయి, ఎలా వస్తాయో తెలియదు. నైట్ అంతా అంత క్లీన్గా పెట్టినా సరే ఇంకా ఆ చీమలు మాత్రం దండయాత్ర చేస్తూనే ఉంటాయి. ఎక్కడ ఏది ఉంచవన్నమాట. దాని చుట్టూ లక్ష్మణ్ రేఖ గీసినా పని చేయట్లేదు. ఒక 2-3 మినిట్స్ పని చేస్తుంది, దాని నెక్స్ట్ అది కూడా పని చేయట్లేదు. పాలండి ఫ్రిడ్జ్లో పెట్టాను, బట్ ఆ పాలు మా ఫ్రిడ్జ్ ఏంటంటే పైన కింద రెండు కూడా అది డీప్ ఫ్రిడ్జ్ అయిపోతుంది అన్నమాట. ఇంకెక్కడ పెట్టినా మనం అంటే డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టాలి, ఐటెం ఉండదు. గడ్డ కావాలంటే కూడా పెట్టుకోవచ్చు, ఆటోమేటిక్గా గడ్డ అయిపోతుంది. సో పాలు అయితే అలా అయ్యి టీ అలా చేసేసాను, ఆ గడ్డనే ఎరిపేసి వేసాను అనమాట. ఇప్పుడు ఇడ్లీలోకి కొంచెం తాలింపు గింజలు, అంటే తాలింపు గింజలు ఏం కాదు, ఆవాలు కొంచెం వేడి చేసేసి చిటుపట్లు ఆడేటప్పుడు వాటిని ఆ ఇడ్లీ బ్యాటర్లో వేసామంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇడ్లీకి అయితే మాత్రం. సో నేనైతే తడక వేస్తున్నాను ఇడ్లీలోని. అది అంతా తర్వాత బ్యాటర్ అంతా మిక్స్ చేసేసుకొని ఇడ్లీ పెట్టేసుకోవాలి. అప్పుడు చాలా ఈవెన్గా, ఒకవేళ చట్నీ లేకపోయినా సరే
అది ఒట్టిగానే తినేయచ్చు ఆ ఇడ్లీ, బాగుంటుంది. ఒక ఉప్మా ఎలా ఉంటుందో ఇడ్లీ ఉప్మా మీనా గారు చేశారు కదా, అలా అనిపిస్తుంది అనమాట మనకి ఆ సింగిల్గా ఇడ్లీ తింటే మాత్రం. అలాగా ఆవాలు చిటపటలు ఆడిన తర్వాతే వెయ్యాలండి. చిటపటలు ఆడకముందు వేసామంటే అసలు ఏం బాగోదు, చేదు చేదుగా ఉంటాయి. చిటపటలు ఆడాయంటే ఆ స్మెల్ అరోమా చాలా బాగుంటుంది. సో నేనైతే ఇడ్లీ వండేటప్పుడు ఇలాగే చేస్తాను. వాళ్ళకి ఇంకా ఇక్కడ కరివేపాకు ఏం దొరకట్లేదు. ఒక చెట్టు వేసాను, దాని ఆకులు తెంపి నేనే తెంపేస్తాను, దాన్ని మోడు చేసేస్తున్నాను. సో లేదంటే కరివేపాకు కూడా వేస్తాను, ఫ్లేవర్ బాగుంటుంది. సేమ్ ఉప్మా ఫ్లేవర్ లాగే ఉంటుంది. ఇడ్లీ ఉప్మా ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఆ ఇడ్లీ చాలా బాగుంటుంది. టీ అయితే రెడీ అయిపోయింది, మా వారికి తీసుకుని వెళ్తాను నా ఫేవరెట్ ప్లేస్కి ఇంకా టీని. మార్నింగ్ రోజు చేస్తున్నా ఇంతే పని ఉంటుందండి. ఎంత త్వరగా లేస్తామని పిల్లలు మాత్రం లెగరు, ఏ టైం అయినా లెగరు. లేచాక ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళతో హోమ్ చేయిస్తారు అనమాట. అందుకే వాళ్ళు లేపేసి తర్వాత వాళ్ళు కొంచెం పాలు ఇచ్చేసి బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసాను. సో వాటిని ఇంకా ఆరబెడుతున్నాను. అలా అయిపోయింది దాని పని. ఇంకా బట్టలు అన్నీ ఇంకా పెద్ద టాస్క్ ఏంటంటే మన లేడీస్కి బట్టలేనండి. బట్టలు ఇంకా ఇల్లు వత్తడం, ఇల్లు తోడడం అదే పెద్ద టాస్క్ అని చెప్పాలి ముందు ఫస్ట్ అయితే మాత్రం. సో దీని తర్వాత కొంచెం రిలాక్స్గా టీ తాగేస్తాను, లేదంటే తల తిరుగుతూనే ఉంటుంది. ఇంకా ఈలోపు చట్నీకి పలుకులు పెట్టాను అన్నమాట ఫ్రై చేయడానికి. ఒక ఇడ్లీ అయితే మాత్రం అయిపోయింది, ఇంకా రెండోది పెట్టాలి. 4 ప్లేట్లు ఇడ్లీ, ఒక 2 ప్లేట్లు కుడుం ప్లేట్ అండి మాది. సో ఇలా అయితే కొంచెం క్యారీ చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళినా మనకి పెద్దగా ఆక్యుపై చేయదు, లేదంటే ఇడ్లీ పాత్ర ఎక్కువ ఒక బ్యాగ్ని ఆక్యుపై చేస్తుంది. అందుకే ఇలా కుడుం అండ్ ఇడ్లీ ప్లేట్ పాత్ర తీసుకున్నాను. ఇది చిత్తి విత్తి అయిపోయింది. కరోనాలోని పోస్టింగ్ వచ్చేసింది అనమాట పంజాబ్ నుంచి అప్పుడు మాకు, అది శ్రీనగర్కి. సో అప్పుడైతే ప్యాకింగ్ ఇచ్చాము. అప్పుడే చాలా సామాన్లు డ్యామేజ్ అయిపోయింది కరోనాలో చాలా వరకు. అన్నీ కొత్త సామాన్లే, సిల్వర్ సామాన్లు అయితే పడడానికి నచ్చలేదు, కానీ అన్నీ బాగా పాడైపోయి ఏం చేస్తాం, ఇంకా చేసేది ఏం లేదు కదా. ఇంకా సామాన్లు వస్తే చాలు అనుకున్నాను, కానీ సామాన్లు అలా వస్తాయని అలా ఎక్స్పెక్ట్ చేయలేదు. అనవసరంగా ట్రాన్స్పోర్ట్కి ఇచ్చే బాక్స్కి వేసి ట్రైన్కి ఇచ్చేసాం కాదు అనిపించింది నాకైతే మాత్రం. అప్పటి నుంచి మరి ఇంకా మేము ట్రైన్ ట్రాన్స్పోర్ట్కే వేస్తాము, వెహికల్ ట్రాన్స్పోర్ట్కి అయితే వెయ్యము. నాకైతే నచ్చలేదు వెహికల్ ట్రాన్స్పోర్ట్ది అలా రిసీవింగ్ కానీ. అంటే అప్పుడులో చాలా టైం పట్టేసింది, ఎందుకంటే కరోనా కదా, దట్టు అంతా లాక్డౌన్ పెట్టేశారు, ఇంకెక్కడికి వెళ్ళడానికి ఏం లేదనమాట. సో అందువల్ల సామాన్లు కూడా చాలా లేట్గా వచ్చాయి. మేమైతే ఫ్లైట్లో వచ్చేసాము ఇంటికి, కానీ చాలా భయంగా వచ్చామండి. మా ఊర్లో మమ్మల్ని లాక్డౌన్ చేసేసారు, మేము మా ఇంట్లోనే ఉన్నామన్నమాట కరోనా టైంలో అయితే మాత్రం. సో అలా మా మమ్మీ గారు అక్కడే మా ఇంటి దగ్గరే వాళ్ళ ఇల్లు. సో మాకు 1 day ఇచ్చేసి గేట్ వరకు ఇచ్చేసి ఒక 15 days ఇలా లాక్డౌన్లోనే ఉన్నాం మేము ఇంట్లో, హోమ్ క్వారంటైన్. కానీ వచ్చింది మా పిల్లల్ని మాత్రం మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాం. అప్పుడులో లక్ ఏంటంటే పిల్లలకి రాలేదు, ఓన్లీ పెద్దవాళ్ళకే వచ్చింది. సో అదే మాకు లక్ అనే చెప్పాలి. మా ఇద్దరికి వచ్చి, కానీ నాకైతే హార్ట్ బీట్ పెరిగిపోయిందండి. అంటే అమ్మో నాకు కరోనా వచ్చింది, నేను చచ్చిపోతానా ఏంటో అనే ఒక భయంలోకి వెళ్ళిపోయాను కొంచెం. కానీ అనిపించేది ఆల్ ఈజ్ వెల్ అని అంటాం కదా, అలా అనేసి కొంచెం గుండెనమ్మ నాకు 2 బాబులు ఉన్నారు, ఎలా దేవుడా తగ్గించు అనేసి. ఒక తమ్ముడు మాత్రం ఉండేవాడు ఆనంద్ అని, వాడు మెడిసిన్ అంతా రిక్వైర్ చేసి పంపించి చాలా బాగా హెల్ప్ చేశాడు ఆ టైంలో మాత్రం, మా ఆయన వాళ్ళ అక్క కొడుకు. అప్పుడు మాత్రం నాకు చాలా హ్యాపీగానే అనిపించింది. సో అది బయటపడిన తర్వాత ఇద్దరికి కరోనా నెగిటివ్ వచ్చింది, మా ఆయనకి నాకు. చాలా బాగా అనిపించింది, హ్యాపీగా ఉన్నాను. తర్వాత కొన్ని ఫేస్ కూడా చేయాలి కదా, కొంచెం బాధాకరంగా ఉంటుంది. ఏం లేదండి, సింపుల్గా చేసుకుంటాను. ఒక టమాటో, ఆనియన్, మిర్చి ముందు ఫ్రై చేసేసి తర్వాత కొబ్బరి పలుకులు తాలిపప్పు వేయిస్తాను. లాస్ట్లో ఇలా అడగబెట్టిన తర్వాత ఆ గిన్నెలోనే మనం ట్రాన్స్ఫర్ చేసామంటే ఆ చట్నీ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలా అయితే ఇప్పుడైతే ఇడ్లీ సర్వ్ చేసేసాను మా ఫ్యామిలీ మొత్తానికి. ఇంకా
మా వారైతే పిల్లల దగ్గరికి తినిపించిన తర్వాత తింటారండి. ఫస్ట్ పెద్దోడు పెట్టారు, తర్వాత చిన్నోడు పెడతారు. తినిపించిన తర్వాత తింటూ దానికి అదొక సంతోషం అనమాట. పిల్లలకి చూసుకోవడంలోనే కదా ఉందండి తల్లిదండ్రుల ప్రేమ. సో వాటర్ అంతా సర్వ్ చేసేసి ఇంకా పంచదార కావాలి, పువ్వులు కూడా పెట్టేసుకున్నాము. ఇంతేనండి, ఇంతటితో బ్లాగ్ అయితే అయిపోతుంది. మార్నింగ్ బ్లాగ్ చేస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్కి మాత్రం ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.